రవి హైబ్రిడ్ సీడ్స్ కేసరి రీసెర్చ్ సెంటర్ రేణంగవరం ఆంధ్రప్రదేశ్. ఇది వచ్చేసి గుంటూరు టు తిరుపతి మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్ మీద మెయిన్ రోడ్ పక్కనే మన రీసెర్చ్ ఫామ్ ఉంది. ఇక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ హెలిప్యాడ్ ఉందండి. దాని పక్కనే మన 12 ఎకరాల్లో రీసెర్చ్ సెంటర్ ఉంది మన రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది. ఇక్కడ ఉన్న మిర్చి రకాలు కొన్ని ఈ సంవత్సరం రిలీజ్ కాబోయి ఆల్రెడీ రిలీజ్ అయినవి కొన్ని రకాలు మీకు చూపించే ప్రయత్నం చేద్దామని కొన్ని రకాలు చూపించే ప్రయత్నం చేస్తున్నామండి. మొత్తం R&D ఎలా ఉంది ఏందనేది ఒకసారి చూడండి. రవి హైబ్రిడ్ సీడ్స్ గుంటూరు రెవెన్యూ మేనేజర్ గారు అనిల్ గారు ఉన్నారు. ఇక్కడ ఈ R&D ఫామ్ లో ఉన్న వెరైటీల గురించి అడిగి తెలుసుకుందాం. అనిల్ గారు, ఈ రకం ఏంటి చెప్పరా కొంచెం మాకు? ఇది వచ్చేసి 20H200 అండి. 200 ఇది మీడియం సెగ్మెంట్ లో మనకు ఇప్పుడు ఉన్న రకాల కన్నా చిక్కటి కాపు తోటి మళ్ళీ తంతేసి కాసేటటువంటి పనులు చూడండి. ఇది మనం ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఇన్ని ఎకరాల మీద మనం రైతులాగా చేయలేము. ఫస్ట్ చాలా లో మెయింటెనెన్స్ లో కూడా ఇది గమనించండి. చిక్కటి కాపు, మంచి విగరియస్ గా ఇదిగోండి. మళ్ళా పైతంక, మళ్ళా ఫ్లవరింగ్ చూడండి ఎట్లా ఉంది. ఫ్లవరింగ్ నీట్ గా చెట్టు స్ట్రక్చర్ కూడా చూడండి. ఇదేంటంటే ఇదే సెగ్మెంట్ లో సెగ్మెంట్ అంటే మనం ప్రజెంట్ ఉన్న వాటితో కంపేర్ చేస్తే ఆర్మర్ సెగ్మెంట్ లో కలుస్తుందండి ఇది. ఓకే, ఇది మనకు ఇది ఒక మంచి బుషీ టైప్. బుషీ టైపు, పూర్తి బుషీ కాదు, సెమీ. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే మనీ అండి. మనీ 1143. ఇది వచ్చేసి మనకి సన్నాలలో వచ్చి ఎక్సలెంట్ కలర్ అండి ఇది. చూడండి అసలు దీని కలర్ వాల్యూ, హీట్ వాల్యూ చాలా ఎక్కువ. అసలు చిక్కటి కాపు. చూడండి కొమ్మ చూడండి ఒకసారి, కొమ్మ మీరు గమనించండి. ఇది లో మెయింటెనెన్స్ మన వ్యవసాయ క్షేత్రంలో ఇట్లా ఉంది. అదే మన రైతు పొలంలో అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉందండి. చూడండి సన్నాలలో ఇది ఒక రకం. కలర్ వాల్యూ, హీట్ వాల్యూ చాలా ఎక్కువ అండి. ఇది దిగుబడి కూడా చాలా మంచి దిగుబడి వస్తుంది. వైరస్ ని బాగా తట్టుకుంటది. చూడండి దీని గురించి ఇంకా ఇది మనకు సన్నాలు వేసుకునే వాళ్ళు ఇది కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు అండి. ఎందుకంటే మినిమం ఈల్డ్ గ్యారెంటీ. ఇదేంటంటే మార్కెట్ లో కూడా మీరు ఇదేంటంటే మంచి రేటు 10,000, 16,000, 17,000 ఇంతలా మండలాలలో కూడా ఇది 16,000, 17,000 పోతా ఉంది. ఇది కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు. చాలా మంచి అయింది. మీకు మినిమం ఈల్డ్ గ్యారెంటీ. ఓకే, అంటే అనిల్ గారు ఇదేదో కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇది వచ్చేసి ఏంటంటే మనకు ఆకాష్ 493 అనేటటువంటి హైబ్రిడ్ అండి. ఇది డిఫరెంట్ గా ఉంది. ఇది వచ్చేసి పువ్వు వచ్చి చూడండి పర్పుల్ కలర్ లో మనకి వల్ల పువ్వు లాగా ఉంటుంది. పచ్చికాయ వచ్చి మంచి పర్పుల్ బ్లాక్. మళ్ళా పండుగకి వచ్చేటప్పుడు చూడండి ఎంత మంచి రంగు. ఇది చాలా అద్భుతమైన రకం. బాగా వైరస్ ని బాగా తట్టుకుంటది. ఇప్పుడున్నటువంటి మార్కెట్ లో ఇది ఈ రకంగా మీడియం సెగ్మెంట్ లో ఇది ఒక మంచి హైబ్రిడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది రైతులకు ఇది కూడా వేసుకోదగిన హైబ్రిడ్. ఆకాష్ 493 అండి. ఇది ఓకే, డ్రై క్వాలిటీ ఎట్లా ఉంటుంది? డ్రై క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఇది కాకపోతే ఏంటంటే కాయ సైజు మనకు మీడియంలో కొద్దిగా లెంగ్త్ తక్కువ ఉంటుంది. ప్రజెంట్ ఆల్రెడీ ఇటువంటి లెంగ్త్ తక్కువ హైబ్రిడ్స్ ఆల్రెడీ ప్రజెంట్ లో నడుస్తా ఉన్నాయి మార్కెట్ లో. అది కూడా మంచి ప్రీమియం రేట్స్ లో నడుస్తున్నాయి. వాటికన్నా కూడా ఈ ఖచ్చితంగా డ్రై క్వాలిటీ ఎక్సలెంట్. ఓకే, అదండి.
ఆకాష్ 493. ఓకే. కొద్దిగా పెద్ద సైజు కాయ, మంచి కాయ ఉంది, చూపిద్దాం పదండి. ఓకే. ఉండండి. ఆకాష్ 493 చూపించాం కదండి. ఇది వచ్చేసి మిరాకిల్ 494 అండి. ఇది ఒక డిఫరెంట్ టైప్. అదే టైప్ పర్పుల్. ఇదిగోండి పర్పుల్ ఫ్లవర్. ఇది కూడా ఇదిగోండి పచ్చికాయ. ఇది కూడా నలుపే ఉంటది. దానికన్నా సైజు ఉంటది అనమాట కాయ. ఇది చూడండి, దానికన్నా కాయ సైజు ఉంటది. ఇదేమో ఇందాకటిది ఆకాశ్. ఇది వచ్చేసేమో మనకి 494 మిరాకిల్. ఇది కూడా వైరస్ ని బ్రహ్మాండంగా తట్టుకుంటది. చెట్టు ఎరెక్ట్, ఎత్తు పెరిగేటటువంటి రకం. మీకు కాయ డ్యామేజ్ అయ్యేదానికి అవకాశమే లేదు. చూడండి, కాలు కూడా కాదు, కాలు కాదు, కాలు అదే మరి డ్యామేజ్ అంటే ఫాల్ అవుతుంది, ఫాల్ అవ్వదు. చూడండి. ఓకే. అసలు ఇదేంటంటే వైరస్ చాలా తక్కువ, మెయింటెనెన్స్ ఈజీ మెయింటెనెన్స్ అండి. ఇది ఈజీ మెయింటెనెన్స్. మన ఏరియా అంటే ఈ కోస్టల్ ఏరియాలో వేసేటటువంటి లావు రకాలకి ఇది ప్రత్యామ్నాయంగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూడండి, మనకు ప్రజెంట్ నంబర్ 5 అంటారు కదా, దానికన్నా జస్ట్ ఒక్క 2-3 సెంటీమీటర్లు పొడుగు తగ్గినప్పటికీ ఇది వచ్చేసిందంటే బ్రహ్మాండంగా వైరస్ తట్టుకుంటుంది. ఇది ఎండుగాయ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఎండుగాయ క్వాలిటీ అండి. కలర్ కూడా చూడండి, ఇట్లా మెరిసిపోయేటటువంటి కలర్ చూడండి. ఎప్పుడు కూడా సహజంగా ఏంటంటే కాయ నలుపు వచ్చేటటువంటిది అండి, కలర్ బాగుంటుంది. ఎండుగాయ మంచి కలర్ వచ్చేదానికి అవకాశం ఉంటుందండి. ఇది పచ్చికాయ, పండుగాయ కండి, 2 రకాల పనికి వచ్చేటటువంటిది. దక్కన్ 887 అండి. ఇది చూడండి, వైట్ చూడండి ఎంత బాగుందో. ఇది మార్కెట్ లో కూడా మంచి రేటు మధ్య. పచ్చికాయ మార్కెట్ లో ఎక్సలెంట్ హైబ్రిడ్ అండి. పచ్చిమిర్చికి చాలా బాగుంటది. దిగుబడి కూడా కోత ఖచ్చితంగా. ఇది ఎకరాకి 200 బస్తాలు కటింగ్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పచ్చిమిర్చి, పండుమిర్చి, ఎండుమిర్చి కూడా. ఇప్పుడు ఇది కింద కోత కొయ్యలేదండి. కింద కోత కొయ్యినప్పటికి కూడా మళ్ళా కంటేసి పైన కాసింది చూస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా పచ్చిమిర్చి రకాలు కింద కోత కోస్తుంటేనే పై కోత వస్తుంటాయండి. కానీ ఈ రకం అంటే విగరేస్ గ్రోత్ అంటే మంచి, అంటే మళ్ళీ ఎగురేసి కాసేటటువంటి గుణం ఎక్కువగా ఉంది. అందువల్లనే మళ్ళీ పైన కాసింది అనమాట. చూడండి, చూడండి పండుగ చూడండి ఒకసారి. ఇది మనం కొయ్యలేదండి ఇక్కడ. ఆనల్లిలో మనం కాయలు కొయ్యలేదు అనమాట. కాపు కూడా చాలా పచ్చికాయ, పండుకాయ, ఎండుకాయ చాలా చిక్కటి కాపు. పచ్చికాయకి దాదాపుగా పచ్చికాయకి ఎక్సలెంట్ అండి. తర్వాత పండుగాయ, తర్వాత చివరిలో ఎండుగాయ వదులుకోవచ్చు. మంచి రకం అండి ఇది ఒకటి. ఇదిగోండి, వైరస్ కూడా బాగా తట్టుకుంటుంది ఈ రకం. దక్కన్ 887. దక్కన్ 887 పచ్చికాయ క్వాలిటీ చూడండి మీరు. కాయ చాలా మంచి ప్యారెట్ గ్రీన్ తోటి ఆకర్షణీయంగా పచ్చికాయ మార్కెట్ లో అద్భుతమైనటువంటి వేరే రకాల కన్నా ₹1 రేటు పలికేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మంచి ఆకర్షణీయంగా ఉంటుంది పచ్చికాయ. ఇది వచ్చేసండి జెర్సీ 56 రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది. జెర్సీ 56 అండి. ఇది డ్యూయల్ హైబ్రిడ్ అండి. అంటే పచ్చికాయకి, పండుగాయకి, ఎండుగాయకి అంటే మూడింటికి కూడా వాడుకోవచ్చు. ఇది పండుగాయ మంచి కలర్ అండి. చూడండి, పండుగాయ ఎంత నిండు కలర్ చూడండి. ఎండుగాయ ఆవులతో కోసి ఎండిన తర్వాత షాపులో పెడితే 4 నెలలకు కూడా రంగు తగ్గట్లేదండి. ఇది చాలా అద్భుతమైనటువంటి కలర్ ఉంది. ఇదిగోండి, చాలా చిక్కటి కాపు. పచ్చికాయ కూడా ఎక్సలెంట్ గా దిగుతుందండి. ఈ మధ్య కాలంలో కొమ్మాలపాడులో హుస్సేన్ అనేటటువంటి రైతు అరెకరానికి 400 బస్తాలు 5 కోతల్లో కోసారు. తర్వాత ఇప్పుడు మళ్ళా కోతకు సిద్ధంగా ఉంది. బస్తా 55 కేజీలు బస్తా. పచ్చికాయకి నంబర్ 1 అండి. ఇది కూడా మనం దక్కన్ చూసాం కదండి. దక్కన్ కన్నా కొంచెం పొడుగు తక్కువ ఉంటుంది, కొద్దిగా రంగు కూడా. ఇది మామూలు అన్ని కాయలు పాటు సమానంగా ఉంటుంది. మార్కెట్ రేట్ ఇది కూడా బాగుంటుందండి. నిల్వ సామర్థ్యం కూడా ఎక్కువ.
ట్రాన్స్పోర్ట్ అనుకోవాలి. ట్రాన్స్పోర్ట్ గా అనుకోను. జెర్సీ 56. జెర్సీ 56 చిక్కటి కాపు. మనం ఫామ్ లో రేలంగవరం ఫామ్ లో చూస్తా ఉన్నాం. ఇక్కడ ఏంటంటే కింద పచ్చికాయ కొయ్యక కాయ అంతా పండింది, పైన మళ్ళా మొత్తం మళ్ళా చూడండి సన్న తంకేసి మళ్ళీ సన్నగా పడతా ఉంది. ఇంత సన్నగాయ. ఇది వచ్చేసి విశాల్ అండి. ఒకసారి ఇది పైతంత విశాల్ అనేటటువంటి, ఇది పచ్చికాయ విపరీతమైనటువంటి హైయర్. పచ్చికాయ వచ్చేసి మనం జెర్సీ అన్నాం కదండి, జెర్సీ కన్నా కూడా ఇది హైయర్ అండి. ఇప్పుడు పచ్చికాయ చూడండి ఎంత తెలుపు. ఇది కూడా మార్కెట్ లో మంచి రేటు పలుకుతుంది. వేరే రకాల కన్నా 3-4 రూపాయల రేట్ ఎక్కువ పలుకుతున్నాయి అని చెప్తా ఉన్నారు. చూడండి చూడండి ఈ పైతంత, ఇది పైతంత అండి. విశాల్ ఇది చూడండి. ఇది వచ్చేసి క్యాపిటల్ 644 అనేటటువంటి బ్యాడిగి రకం అండి. ఇది ఆల్రెడీ మార్కెట్ లో మనకు రైతులు వాళ్ళ వ్యవసాయ పొలాల్లో బాగానే సాగు చేస్తా ఉన్నారు. ఇది మార్కెట్ లో ఉన్నటువంటి ప్రస్తుత రకం 355 ని పోలి ఉంటుంది. దీని యొక్క ముడత అయితే దానికన్నా కాయ సైజు ఎక్కువ ఉంటుంది, రంగు కూడా చాలా ఎక్కువ, కలర్ వాల్యూ ఎక్కువ. చూడండి కాపు కూడా చాలా చిక్కటి కాపు, వైరస్ ను కూడా బాగా తట్టుకునేటటువంటి గుణం. ఇవ్వండి సెకండ్ స్టెప్ అండి. ఇది సెకండ్ స్టెప్, ఇదేమో ఫస్ట్ స్టెప్ మొత్తం పండింది మనకి, మళ్ళా సెకండ్ స్టెప్ ఉంది. సహజంగా ఈ రకమైన హైబ్రిడ్స్ లో ఫస్ట్ స్టెప్ పోస్తే కానీ సెకండ్ స్టెప్ రాదు. కానీ మళ్ళీ పచ్చికాయ ఆ 355 సెగ్మెంట్ లో దానికన్నా కాయ సైజ్ ఎక్కువ ఉంటుంది, ముడత బాగుంటుంది. మార్కెట్ రేట్ కూడా దానికన్నా 1000 నుంచి 1500 మార్కెట్ లో అదనంగా కొంటున్నారండి. దీంట్లో గింజలు కూడా ఒక్కొక్క కాయకు వచ్చి గింజ శాతం అధికం, బరువు వస్తుంది కాయ. 100 నుంచి 120 గింజలు ఉంటున్నాయండి. మనకి 244 అనేటువంటి హైబ్రిడ్ అండి, RHS 244 అనేటటువంటి హైబ్రిడ్. చూడండి ఇది చెట్టు ఎరెక్ట్ అండి, మీడియం సెగ్మెంట్ లో ఎరెక్ట్. ఇది పచ్చికాయ కోసుకున్న తర్వాత పండుగాయకు వదులుకోవచ్చు. పండుగాయ కూడా చాలా మంచి రంగు. ప్రజెంట్ మార్కెట్ లో ఉన్నటువంటి హైబ్రిడ్స్ కి పోలి ఉంటుంది. ఇది మీడియం సెగ్మెంట్ లో మంచిది, మంచి హైబ్రిడ్. మొక్కలు అధిక సాంద్రత మొక్కలు నాటుకోవాల్సినటువంటి అవసరం కనపడతా ఉంది. ఇది ఎందుకంటే ఎరెక్ట్ మొక్క వచ్చేసి ఎరెక్ట్ అండి, కాబట్టి ఎకరాకు వచ్చేసి 15,000 మొక్కలు నాటుకోవాలండి. ఇది మీడియం సెగ్మెంట్ లో బ్రహ్మాండంగా ఉంది. చూడండి మొక్కలు ఎక్కువ నాటుకోవాలి. ఇది 244 అండి, RHS 244. పండుగ కూడా చాలా మంచి రంగు. ఇది వచ్చేసి RHS డైనో 87 అండి. ఇది మనం లాస్ట్ ఇయర్ రైతు పొలాల్లో శాంపిల్స్ కూడా ఇచ్చున్నాం, ఆల్రెడీ వీడియోస్ వచ్చినాయి. ఇది మీడియం సెగ్మెంట్ లో ఎక్సలెంట్ హైబ్రిడ్ అండి, వైరస్ బాగా తట్టుకుంటుంది. ఇది మనకు ప్రజెంట్ మార్కెట్ లో ఉన్నటువంటి మీడియం సెగ్మెంట్ లో ఉన్నటువంటి దాంట్లో బెస్ట్ క్వాలిటీలో వెళ్తుంది. మంచి రంగు, పచ్చికాయ మీడియం కలర్ ఉంటుంది. ఇది వచ్చేసి చూడండి, ఇది కూడా ఎరెక్ట్ అండి. మొక్కల సాంద్రత ఎక్కువ ఉండాలి. అయితే ఇది మొక్కల సాంద్రత ఎకరానికి 15,000 ఉండాలండి. 15,000 ఉన్నప్పుడు 1-2 కోతల్లోనే ఇది మంచి దిగుబడులు సాధించవచ్చు అండి.
RHS డైలో 87 అండి. ఇది రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది డైలో 87 ఇటువంటి గుణం. ఇది వచ్చేసి RHS మంజీరా 646 అండి. చూడండి ఒకసారి, కాపు, కాయ సైజు కానీ, కాపు కానీ, కాయ కలర్ కానీ, అసలు పాలు శాతం బహు తక్కువ అండి. ఈ రకంలో పాలు శాతం చాలా తక్కువ. ఇది మళ్ళా కింద కాపు అట్లా పూర్తి కాయ కింద ఎండిందండి. మనం చూడండి, దానికి కింద కాపు పూర్తిగా చెట్టునే ఎండింది. చెట్టును ఎండినప్పటికి కూడా మళ్ళా పై తంతె పూత చూడండి, పైన తంతెలు పూత పిందె అంతా పైన సెట్ అవుతుందండి. ఇది చూడండి అసలు, ఇదిగోండి కింద కాపు ఇంత చిక్కటి కాపు కింద ఉన్నా కూడా మళ్ళా పైన తంతేసి కాసేటటువంటి గుణం. మంజీరా 646 ఆల్రెడీ రైతులు దీన్ని ఆదరించారు. ఇది మంచి హైబ్రిడ్, మార్కెట్ లో కూడా మంచి రేటు మోతా ఉంది. ఇది ఒక మంచి బ్యాడ్ హైబ్రిడ్. చెట్టు చూసిన చూడండి అసలు, చూడండి కింద చిక్కటి కాపు, పండు కూడా పండు కలర్ చూడండి అసలు, మెరిసిపోయేటటువంటి కలర్. మార్కెట్ రేటు మంచి మార్కెట్ రేటు పడుతుంది. మంజీరా 646 20H113 అనేటటువంటి హైబ్రిడ్ అండి. 20H113 ఇది అంటే లావ్ సెగ్మెంట్ లో మనకు వచ్చేసి బజ్జీకాయకి, పండుగాయకి, పచ్చికాయకి ఈ 3 రకాలకి బాగుంటుందండి. ఇది పండుగాయ చూడండి, మార్కెట్ లో ఎగరేసుకుంటారు పండుగాయ. పచ్చళ్ళకి అద్భుతమైనటువంటి హైబ్రిడ్ చూడండి. కాయ చూడండి, గుజ్జుగా మీడియం కారం, మంచి కండతోటి, పచ్చడి ఏంటంటే మంచి గుజ్జుగా, మంచి రంగు తగ్గకుండా బాగుంటుందండి పచ్చడి. ఇది పచ్చడి కాయలకి చూడండి. ఇది కూడా వైరస్ ని బాగా తట్టుకునేటువంటి హైబ్రిడ్. పచ్చికాయ చూడండి పైన, ఇదిగోండి బజ్జీ కూడా పనికి వస్తాయి. బజ్జీకి, పండుగాయకి ఇదిగోండి. డ్రై క్వాలిటీ ఇప్పుడు చూడలేదండి, అంటే అది ఎక్కడుంటుందో చూడాలి. ఇంత లావుకాయ కాబట్టి మేము ఆలోచన చేయాలా. ఇది వచ్చేసి బజ్జీకి, పచ్చికాయకి, పండుగాయకి ఈ 3 రకాలకి చాలా మంచి హైబ్రిడ్. ఇది కాయ సైజు లావుల్లో ఉంటదండి. ఇది డ్రై కూడా ఇక్కడ ఎండింది, చెట్టు ఎండిన కాయ అండి. ఇది నంబర్ 1 గా ఉంటుందండి. పండుగాయ అమ్ముకునే రైతులకి ఇది అద్భుతం. మళ్ళా తొందరగా చిగురించి కాసేటటువంటి గుణం ఉంది. 20H262 అండి. ఇది చూడండి ఒకసారి, ఆకు కూడా అసలు మన తేజ కన్నా చిట్టాకేసి అసలు చాలా చిక్కటి పూత, చిక్కటి కాపు. ఒక్కసారి చూడండి, చూడండి. ఇది ఒక రకంగా సన్నాలకి, ప్రజెంట్ ఉన్నటువంటి ఆర్మర్ కి మధ్యస్థంగా ఉందండి కాయ. అసలు రంగు ఎక్సలెంట్ అండి. చూడండి రంగు చూడండి. కాయ పండిన తర్వాత చాలా కలర్ వాల్యూ చాలా ఎక్కువ ఉంది. వైరస్ ని కూడా చాలా బ్రహ్మాండంగా తట్టుకుంటుంది. పూత చూడండి ఏ రకంగా ఉందో చెట్టున. మళ్ళా పైన కింద ఈ రకంగా పండున్నా కూడా పైన పూత పిందె, మళ్ళా పచ్చికాయ చూడండి ఎట్లా ఉందో. 20H262 అనేటటువంటిది ఇంకా పేరు పెట్టలేదండి. ఇది ఒక అద్భుతమైన రకం అండి. కలర్ వాల్యూ చాలా ఎక్కువ. తేజాల్లో పెద్ద ఏం చెప్పాలండి. చెట్టు నిండిన కాయ. అసలు దీని తొడిని చూడండి ఒకసారి, అసలు దీని కలర్ కానీ తొడిని చూడండి అసలు ఎంత వైట్ వచ్చిందో. ఆకర్షణీయంగా మార్కెట్ లో అద్భుతంగా కొనేటటువంటి అవకాశం ఉంది. మంచి రేటు పెట్టుకునేదానికి అనుకూలమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఇది చెట్టు మీద ఉండింది, చెట్టు మీద వెళ్ళినా కూడా ముడత రాకుండా ఎంత నీట్గా ఉంది చూడండి. రంగు కానీ చూడండి, అద్భుతమైనటువంటి నిండు మొద్దు కుంకుమ రంగు అంటారు కదా, అట్లా మంచి రంగు అనేటటువంటిది మనకి ఇక్కడ అద్భుతమైనటువంటి రకం. ఇది ఎండుగా క్వాలిటీ కూడా ఈ రకంగా చాలా బాగుంటది. ఇదిగోండి, అదిగో పండుగాయ చూడండి, పండుగాయ ఎంత బాగుంది చూడండి.
పండుగాయ, పచ్చికాయ ఇవ్వండి, పచ్చికాయ నలుపు వస్తుంది. ఇది మనకు డార్క్ సెగ్మెంట్ లో పచ్చికాయకి తొందర కాపులతోటి మంచి దిగుబడి వస్తుందండి. చూడండి, పచ్చికాయ నిగనిగలాడతా ఆకర్షణీయంగా, కాయ కూడా గట్టిగా, కీపింగ్ క్వాలిటీ కూడా దాదాపు 10 రోజులు నిలబడి ఉండేటటువంటి రకం ఇది. అంటే RHS 885 పూర్ణిమ అండి. ఇది చూడండి, పూర్ణిమ. వైరస్ కూడా బాగా తట్టుకుని మంచి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది పండుగాయ కూడా చాలా బాగుంది. ఎండుగాయకి పూర్ణిమ ఇదిగోండి, కింద పండుగాయ, పైన పచ్చికాయ. ఇది పచ్చికాయ కూడా మంచి మార్కెట్ రేట్ పోతుంది. పూర్ణిమ దీని పేరు. ఆల్రెడీ ఇది రైతు పొలాల్లో మేము శాంపిల్స్ ఇవ్వటం జరిగింది. ఇచ్చిన చోటల్లో కూడా పెర్ఫార్మెన్స్, అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్. హనుమ అనేటటువంటి బ్యాడీ రకం అండి ఇది. చూడండి, బ్యాడీలో పెద్ద కాయ, వైరస్ టాలరెన్స్ బాగా, వైరస్ ని బాగా తట్టుకునేటటువంటి లక్షణం ఉన్నటువంటి మంచి బ్యాడీ రకం. ఇది ఆల్రెడీ మనకు రాయలసీమ మార్కెట్ లో బ్రహ్మాండంగా, ఇప్పుడు ఇంతలా అంటే స్లంప్ లో కూడా ఇది గుంటూరు మార్కెట్ లో 20,000, 21,000 నడుస్తూ ఉంది. అంటే డబ్బీ బ్యాడ్కి 23,000, 24,000 నడుస్తున్న దశలో ఇది 20,000 మార్కెట్ లో బతుకుతున్నటువంటి రకం హనుమ దీని పేరు. చూడండి, ఇది కాయ సైజు పెద్దగా ఉంటుంది, ముడత కూడా బాగా వస్తుంది. డబ్బీ బ్యాడీతో కంపేర్ చేయలేం కానీ ఇది ఒక రకం అండి. కాపు చూడండి, చిక్కటి కాపు, మళ్ళా పైన పచ్చికాయ. చూడండి, మంచి రంగు, అద్భుతమైన రంగు. వైరస్ ని తట్టుకునేటటువంటి రకం అండి. హనుమ 763. ఇది చూడండి, అంటే మనకు బుల్లెట్ సెగ్మెంట్ లో ఒక అద్భుతమైనటువంటి రకం చిట్టి 2.0 అనేటటువంటిది రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది. చూడండి, కలర్ చూడండి, రెడ్ బుల్లెట్స్. చూడండి, బుల్లెట్ సెగ్మెంట్ లో ఒక అద్భుతమైనటువంటి రకం. ఈ 4 చాళ్ళు ఉన్నాయండి, ఇక్కడ 5 చాళ్ళు. ఈ 5 చాళ్ళలో ఒక్క చెట్టు అయినా మీరు నాకు చూపించండి వైరస్ ప్రభావం ఉన్న చెట్టు. లేదు అంటే ఎంత అద్భుతమైన రకం చూడండి. విజులేషన్ కెపాసిటీ చూడండి, ఏ రకంగా అసలు పూత పిందె. ఇదిగోండి పచ్చికాయ, కింద ఈ రకంగా పండుగాయ ఉంది, మళ్ళా పచ్చికాయ, మళ్ళా పూత. చూడండి, అసలు చెట్టు ఎంత విగరేస్గా ఉందో చూడండి ఒకసారి. చిట్టి 2.0. వచ్చేసి రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది టకోమా 270 అనేటటువంటి రకం. ఒకసారి ఈ కాపు చూడండి, పండుగాయ. ఇది ఆల్రెడీ మన మార్కెట్ లో 18,000 రూపాయలు నడుస్తా ఉంది. రైతులకు ఇచ్చున్నాము ఈ సంవత్సరం. చాలా పండుగాయ క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంది. పట్టీ గాని, ఎండుగాయ మంచి పట్టీ వచ్చి మీడియం సెగ్మెంట్ లో ఒక ఎక్సలెంట్ హైబ్రిడ్ గా ఉంది. ఇది వచ్చేసండి పచ్చికాయ, డార్క్ కలర్ పచ్చికాయలో కూడా పోయేటటువంటి అవకాశం ఉంది. ఇవ్వండి, చూడండి పచ్చికాయ, కింద పండుగాయ. అదిగోండి, చూడండి ఎంత చిక్కటి కాపు చూడండి. ఇదిగో పచ్చికాయ, పండుగాయ, పైన అంతా మళ్ళా పూత. ఒకసారి డార్క్ కలర్ పచ్చికాయకి పండుగాయ, ఎండుగాయ మార్కెట్ లో మీడియం సెగ్మెంట్ లో ఈ సంవత్సరం ఇంత స్లంప్ లో కూడా ఇది 17,000, 18,000 నడుస్తూ ఉందండి. మంచి రంగు, ఎక్సలెంట్ రంగు అండి. మొదల దగ్గర నుంచి కాపు ఇది.
చాలా ఎర్లీ అండి. అయితే కోస్తా ఏరియాలో నాటుకునేటటువంటి రైతులు ఎండుగాయ కోసం వదులుకునేటట్టయితే ఒక అడుగు వెనక నాటుకోవాలి. ఇది సెప్టెంబర్ ఎండింగ్ కి ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నట్టయితే అధిక వర్షాల నుంచి తప్పించుకోవచ్చు. ఇది వచ్చేసి 1147. ఇది కడ్డీ బ్యాడిగి సెగ్మెంట్లో వస్తుంది. కాయ కొంచెం బాగా ఎక్కువ ఉంటుంది, కలర్ ఎక్కువ. కడ్డీ బ్యాడిగి సెగ్మెంట్కి వస్తుందండి ఇది. చూడొచ్చు కింద నుంచి పై వరకు కాపు ఎలా సెట్ అయిందో, చిక్కటి కాపు. మీరు కాయ సైజ్ చూడొచ్చండి, ఏ సైజ్ వచ్చిందో కాయ సైజ్ చూడండి. 14-15 సెంటీమీటర్ల వరకు బారు ఉంది. మంచి బారు, రంగు, ముడత బాగా వస్తుంది అన్నమాట ఈ రకం. చూడండి ఎంత చిక్కటి కాపో. ఈ టైంలో కూడా పూత పిందె ఎలా ఉందో, పూత ఫ్లవరింగ్ సెట్టింగ్ ఎలా ఉందో చూడొచ్చు. ఈ రకం వచ్చేసి 20C1275 అండి. ఇది బ్యాడిగి టైప్. ఇది కూడా చాలా దగ్గర కాపు, కింద నుంచి పై వరకు చూడొచ్చు మీరు. కింద పండున్నా కానీ మళ్ళీ పైన చూడొచ్చు, పైన ఏ విధంగా కాపు సెట్ అయి ఉందో. కాయ బారు మీడియం సైజులో వస్తుంది. ఇది పాత 270 టైప్ అనమాట ఉండేది. కాయ బారు మీరు చూడొచ్చు, ఏ విధంగా కాపు సెట్ అయిందో చూడొచ్చు. కింద కాపు, మళ్ళీ పైన మళ్ళీ రెండో స్టెప్ ఏ విధంగా ఉందో మళ్ళీ మీరు గమనించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి.